ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఓటర్లతో పెట్టుకుంటే కొంప కొల్లేరైపోద్ది. ఎన్నికల ఏరు దాటేందుకని నోటికి తోచిన హామీలు ఇచ్చి గెలిచాక ఆ హామీలను అటకెక్కిస్తే ఓటర్లు అగ్గి మీద ఫైర్ అయిపోతారు. తర్వాత ఎన్నికల్లో తమను మోసం చేసిన నేతకు తగిన గుణపాఠం చెప్తారు. అందుకే నేతలు కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాల్సిన పరిస్థితి. కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఓ టీడీపీ ఎమ్మెల్యే ఇలాగే గత ఎన్నికల్లో మహిళా ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ఓ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా దాన్ని అమలు చేయకపోవటం, ఎక్కడికి వెళ్ళినా మహిళలు మా గిఫ్ట్ ఏది అని నిలదీస్తూ వచ్చారు. ఇక లాభం లేదనుకుని ఎన్నికల హామీని అమలు చేయడానికి ఆలస్యంగానైనా ఆ నేత కదిలాడు. కాకపోతే వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. అది ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యానందరావు గెలిచారు. అయితే ఆ గెలుపు అంత ఈజీగా రాలేదు. అసలు గెలుస్తారన్న నమ్మకం ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బండారు సత్యానందరావు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో కూడా ఓడితే ఇక రాజకీయాలకే దూరం కావలసి వస్తుందని బండారు టెన్షన్ పడ్డారు. అందుకే ఎన్నికల్లో గెలుపు కోసం విపరీతంగా డబ్బులు వెదజల్లారు. ఓటర్లకు దండిగానే కరెన్సీ నోట్లు పంచారు. అప్పటికీ గెలిచే అవకాశాలు తక్కువే అనుకున్న బండారు ఎన్నికల ప్రచారంలో తమని గెలిపించిన వారికి కుక్కర్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. ఎన్నికల సమయంలో కొద్ది మందికి కుక్కర్లు పంచారు కూడా. అయితే 80% మందికి పంచలేకపోయారు. వారందరికీ ఎన్నికల తరువాత ఇస్తామని చెప్పి కుక్కర్ ఫోటోతో కూపన్లు పంచారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తానిచ్చిన కూపన్ల సంగతి, కుక్కర్ హామీ సంగతి మర్చిపోయినట్లు నటించారు బండారు. కూటమి అధికారంలోకి వచ్చాక వివిధ కార్యక్రమాల పేరుతో జనంలోకి రావడం మొదలుపెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు మా కుక్కర్ ఎక్కడ సారని నిలదీయడం మొదలుపెట్టారు. 1-2 చోట్ల చూద్దాం చేద్దామంటూ ముందుకు సాగారు. కానీ మహిళలు మాత్రం నిను వీడని నీడను నేనే అన్న చందాన కుక్కర్ గురించి వెంటపడ్డం మాత్రం మానలేదు. దీంతో ఇదేదో కొంపలు ముంచేలా ఉందనుకున్న బండారు సత్యానందం కుక్కర్లను కొనుగోలు చేయించి కూపన్లు ఇచ్చిన వారికి తన మనుషుల చేత పంచిపెట్టించారు. ముందుగా 50,000 కుక్కర్లు సరిపోతాయనుకున్నారట. ఆ తరువాత 1,00,000కు పైగా కుక్కర్లు కొనాల్సి వచ్చిందని పచ్చనేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఆ కుక్కర్లు నాసిరకంగా ఉన్నాయని కొందరు మహిళలు వాటిని తీసుకోలేదు. మరికొందరు ఇస్తే వద్దనడం ఎందుకని తీసుకుని వాటిని అయిన కాడికి అమ్మేసుకున్నారు. ప్రస్తుతం కొత్తపేట నియోజకవర్గంలో ఈ కుక్కర్ పంపిణీ కార్యక్రమంపై పెద్ద చర్చే నడుస్తోంది. కేవలం కుక్కర్లు పంచినంత మాత్రాన సరిపోతుందా అని నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కుక్కర్లతో సరిపెట్టేస్తామంటే ఎలా కుదురుతుందని వారు మండిపడుతున్నారు. అయితే ఈ కుక్కర్ల పంపిణీపై దుమారో రేగడంతో ఎన్నికల కమిషన్ దృష్టికి వెళుతుందేమోనని బండారు టెన్షన్ పడుతున్నారట.